హాయ్ గైస్! విజువల్ స్టూడియోలో మనం మన యొక్క ప్రాజెక్ట్‌ని రన్ చేయాలంటే మనం 2 రకాలుగా రన్ చేయొచ్చు. ఒకటి డీబగ్గింగ్ మోడ్‌లో రన్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్‌గా ప్రాజెక్ట్ అయితే రన్ చేయొచ్చనమాట. డీబగ్గింగ్ మోడ్‌లో మనం రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అందులో ఉన్న స్టేట్‌మెంట్ వైస్ మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటా, ఒక్కొక్క స్టేట్‌మెంట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందనేది చూసుకుంటా, చెక్ చేసుకుంటా ఎళ్ళొచ్చనమాట. సో, ఎప్పుడైనా గానీ క్రిటికల్ సిట్యుయేషన్‌లో మనకి ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ రాకుండా సంథింగ్ మనం రిజల్ట్ కాకుండా వేరే ఏదో ఒక రిజల్ట్ వస్తుందనుకోండి. అట్లాంటి టైంలో మనం సర్వర్ సైడ్ కోడ్ ఎలా వర్క్ అవుతుంది? ఏ ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ అనేవి అప్‌డేట్ అవుతున్నాయనేది చెక్ చేసుకోవడానికి ఈ యొక్క డీబగ్గింగ్ మోడ్ అనేది యూజ్ చేస్తాం. సపోజ్ మీరు రాసిన కోడ్ మీద మీకు కాన్ఫిడెంట్ ఉంది. జస్ట్ మామూలుగా మీరు చెక్ చేయాలనుకుంటున్నారనుకోండి. డైరెక్ట్‌గా దాన్ని రన్ చేస్తాం. సో, రన్ చేసి బ్రౌజర్‌లో ఎలా రిఫ్రాక్ట్ అయిందనేది చూస్తామనమాట. సో, ఈ విధంగా 2 వేస్ ఉంటాయి. ఇందులో మనకి ఎఫ్5 క్లిక్ చేసినట్టయితే డీబగ్గింగ్ మోడ్ స్టార్ట్ అవుతుంది. కంట్రోల్ ఎఫ్5 క్లిక్ చేసినట్టయితే మీకు డైరెక్ట్‌గా ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎఫ్10 అండ్ ఎఫ్11 అని ఉంటుంది. ఈ 2 బటన్స్ కూడా మనకేందంటే ఆహ్, ఎఫ్10 అనేది మనకి ఒక స్టేట్‌మెంట్ నుంచి ఇంకొక స్టేట్‌మెంట్ మీదకి జంప్ అవ్వకుండా ఎగ్జిక్యూట్ చేసుకుంటా ఎళ్ళడానికి ఎఫ్10 అనేది యూజ్ అవుతుందనమాట. ఇది డీబగ్గింగ్ మోడ్‌లో యూజ్ చేసుకోవడానికి. అండ్ ఎఫ్11 అనేది మనకి ఒక స్టేట్‌మెంట్ మీద ఒక స్టేట్‌మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఆ స్టేట్‌మెంట్‌లో మనకి ఏదైనా మెథడ్ కాలింగ్ ఉందండి. ఆ మెథడ్ కాలింగ్‌లో కూడా ఎళ్లి చెక్ చేయడానికి ఎఫ్11 అనేది వాడుతుంటాం. అండ్ ఇక్కడ హార్ట్ రీలోడ్ అని చెప్పేసి ఆల్ట్ ప్లస్ ఎఫ్10 అని ఉంది. ఇదొచ్చేసి మనకి విజువల్ స్టూడియోలో కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసింది. ఇదెలా వర్క్ అవుతుందంటే, మనకి డీబగ్గింగ్ మోడ్‌లో ఉన్నప్పుడు సర్వర్ సైడ్ కోడ్ ఏదైనా మోడిఫై చేశామనుకోండి, అది ఇమ్మీడియేట్‌గా రిఫ్లెక్ట్ అవ్వదు. మళ్ళీ మనం డీబగ్గింగ్ మోడ్ స్టాప్ చేసి, మళ్ళీ రన్ చేయాల్సుంటుంది. సో, ఇప్పుడు ఈ హార్ట్ రీలోడ్ యూజ్ ఏందంటే, మీరు డీబగ్గింగ్ మోడ్‌లో ఉన్నప్పుడు గూడా, మీరు సర్వర్ సైడ్ కోడ్‌లో చేంజెస్ చేయొచ్చు. అది డైనమిక్‌గా బ్రౌజర్‌లో రిఫ్లెక్ట్ అవుతుందనమాట. అది హార్ట్ రీలోడ్ యొక్క బెనిఫిట్. సో, ఇప్పుడిది ప్రాక్టికల్‌గా ఎలా యూజ్ అవుతుందనేది చూద్దాం. సో, ముందు మనం విజువల్ స్టూడియోలోకెళ్ళినట్టయితే, సో, ఇక్కడ సింపుల్ ప్రాజెక్ట్. ఇక్కడ నేను నాకు ఆహ్, గెట్ మెథడ్ అండ్ పోస్ట్ మెథడ్ 2 ఉన్నాయి. సో, ఈ 2 మెథడ్స్ నేను ప్రాజెక్ట్ రన్ చేసినప్పుడు ఫస్ట్ ఈ మెథడ్ అయితే కాల్ అవుతుందనమాట. సో, నేనిక్కడ వ్యూ బ్యాక్ డాట్ హెడర్‌లో కన్వర్ట్ పీడీఎఫ్ ఫ్రమ్ టీఎక్స్టీ ఫైల్ అని చెప్పేసి టైటిల్ పెట్టాను. ఇదే హెడర్ నేను ఇండెక్స్ డాట్ సీఎస్‌హెచ్‌టీఎంఎల్‌లో సరే వన్ సెకండ్. సో, దీనికి సంబంధించిన సీఎస్‌హెచ్‌టీఎంఎల్ వ్యూకెళ్ళినట్టయితే గో టు వ్యూ. సో, ఇందులో ఆ హెడర్ అనేది నేను ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నా. సో, మనం ఇక్కడ ఏదైతే హెడర్ ఇచ్చామో ఆ హెడర్ అయితే రావాలి. సో, ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందనేది చూద్దాం. సో, మనం ఫస్ట్ ఏం చేస్తామంటే డైరెక్ట్‌గా డైరెక్ట్‌గా రన్ చేద్దాం. డైరెక్ట్‌గా రన్ చేయాలంటే ఏంటి ప్రాసెసు? కంట్రోల్ ఎఫ్5. సో, మనం ఎటువంటి డీబగ్గింగ్ అనేది చేయకుండా డైరెక్ట్‌గా మన కోడ్ మీద మనకు నమ్మకం ఉంది కాబట్టి, మనం రాసిన కోడ్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందనేది ఇమ్మీడియేట్‌గా చెక్ చేయాలంటే కంట్రోల్ ఎఫ్5 అనేది క్లిక్ చేయాల్సుంటుంది. సో, బ్రౌజర్‌లోకెలా విజువల్ స్టూడియోలోకెళ్ళి కంట్రోల్ ఎఫ్5 క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా అప్లికేషన్ అయితే ఇమ్మీడియేట్‌గా ఇన్‌స్టాంట్‌గా ఓపెన్ అవ్వడం జరుగుద్దనమాట. సో, ఇక్కడ విజువల్ స్టూడియో చూసినట్టయితే ఇది డీబగ్గింగ్ మోడ్‌లో లేదు చూడండి. సో, డీబగ్గింగ్ మోడ్‌లో ఉన్నప్పుడు ఏందంటే ఇక్కడ మీకు డీబగ్గింగ్ బటన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్‌ప్లే అవ్వడం జరుగుతాయి. చూడండి ఇక్కడ ఈ పాజ్ బటన్ అని చెప్పేసి, స్టాప్ బటను ఇవొచ్చేసి మీకు డిస్‌ప్లే అవ్వడం జరుగుద్ది. ఈ హార్ట్ రీలోడ్ బటన్ కూడా డీబగ్గింగ్ మోడ్‌లో ఉన్నప్పుడే ఎనేబుల్ అవుద్దనమాట. బట్ ప్రెజెంట్ మనం ఇప్పుడు ఇక్కడ డీబగ్గింగ్ మోడ్‌లో లేము. కానీ మన యొక్క ప్రాజెక్ట్ అయితే రన్ అవుతూ ఉంది. సో, ఇది ఎలాగంటే ఆహ్, సో, వితౌట్ డీబగ్గింగ్ మోడ్ మనం ప్రాజెక్ట్ రన్ చేయడం అనమాట. ఎప్పుడైనా సింపుల్‌గా ఇన్‌స్టాంట్‌గా మన యొక్క రిజల్ట్ చూసుకోవాలనుకుంటే ఈ వేలో ఎళ్ళాల్సుంటుంది. సో, డీబగ్గింగ్ మోడ్‌లో ఏందంటే అది ప్రాసెస్ ఎక్కువ తీసుకుంటుందనమాట. టైమ్ టేకింగ్ ప్రాసెస్ అది. అది ఎప్పుడైనా మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చెక్ చేసుకోవడానికి డీబగ్గింగ్ మోడ్ యూజ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు నేను హోమ్ బటన్ మీద క్లిక్ చేశాననుకోండి. నా యొక్క హోమ్ బటన్‌కి సంబంధించిన ఈ ఈ ఇండెక్స్ మెథడ్ అనేది కాల్ అవుతుందనమాట. సో, ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇక్కడ ఏం పెట్టాను? కన్వర్ట్ పీడీఎఫ్ ఫ్రమ్ టీఎక్స్టీ ఫైల్ అని పెట్టాను. బట్ నాకిక్కడ ఏం డిస్‌ప్లే అవుతుందంటే కన్వర్ట్ అనేది డిస్‌ప్లే అవుతుంది. సో, ఇది ఎందుకు డిస్‌ప్లే అవుతున్నదని డౌట్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్‌గా ఇక్కడ కోడ్ చూసి మీరు అర్థం చేసుకోలేకపోయారనుకోండి. ఈ హెడర్‌కి సంబంధించి ఏం లోడ్ అవుతుంది ఏందనేది చెక్ చేసుకోవాలనుకోండి. అట్లాంటి టైంలో మనం డీబగ్గింగ్ మోడ్‌లో చెక్ చేస్తామనమాట. సో, ఇప్పుడు నేను ఈ బ్రౌజర్ అనేది క్లోజ్ చేస్తున్నాను. డైరెక్ట్‌గా
సో, డైరెక్ట్‌గా నేనిప్పుడు డీబగ్గింగ్ మోడ్‌లో స్టార్ట్ చేయబోతున్నాను. సో, ఇది స్టార్ట్ చేసినట్టయితే సారీ. సో, మనం డీబగ్గింగ్ మోడ్‌లో స్టార్ట్ చేసినప్పుడు చూడండి ఇక్కడ మనకి బటన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. స్టాప్ బటన్ అనేది. అండ్ మనకి ఇందులో ఫస్ట్ ఏదైతే మెథడ్ ఉందో ఆ మెథడ్ అయితే ట్రిగ్గర్ అవుతుందనమాట. మనకి ఈ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడానికి ఏ మెథడ్ అయితే ట్రిగ్గర్ అవుద్దో ఫస్ట్ ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఇక్కడ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో, దానికోసం ఇక్కడ ట్రిగ్గర్ అయిందనమాట. సో, ఇప్పుడు నేను F10 అనేది క్లిక్ చేస్తున్నాను. F10 క్లిక్ చేసిన తర్వాత చూడండి వన్ బై వన్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వుకుంటూ పోతుంది. సో, ఇక్కడ వ్యూ బ్యాక్ డాట్ హెడర్‌లో ఏందంటే ఫస్ట్ ఏముంది కన్వర్ట్ పీడీఎఫ్ ఫ్రమ్ టెక్స్ట్ ఫైల్ అనేది అసైన్ అయ్యింది. సో, నెక్స్ట్ స్టేట్మెంట్‌కొచ్చినప్పుడు ఇక్కడ గూడా వ్యూ బ్యాక్ డాట్ హెడర్ ఉంది గదా! సో, అక్కడేమైందంటే ఈ వ్యూ బ్యాక్ డాట్ హెడర్‌లో కన్వర్ట్ అనే వర్డ్ అనేది అసైన్ అయింది. అందువల్ల మనకి ఇక్కడ రన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆహ్, ఈ కన్వర్ట్ పీడీఎఫ్ ఫ్రమ్ టెక్స్ట్ ఫైల్ గాకుండా ఓన్లీ కన్వర్ట్ అనే వర్డ్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అవ్వడం జరిగిందనమాట. సో, ఈ విధంగా మనం స్టేట్‌మెంట్ వైస్ డీబగింగ్ చేసుకున్నప్పుడు అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుందనేది మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం చెక్ చేసాం గదా! ఈ స్టేట్‌మెంట్ అనేది మనకు అన్నెసరీ గాబట్టి దీన్ని రిమూవ్ జేస్తాం. సో, జనరల్‌గా మనకి డీబగ్గింగ్ మోడ్‌లో ఉన్నప్పుడు మనకి ఆహ్, మ ఏదన్నా మోడిఫై చేయాలనుకోండి సర్వర్ సైడ్ కోడ్‌లో, ఆ డీబగ్గింగ్ అనేది స్టాప్ చేసి, మోడిఫై చేసి మళ్ళీ రన్ చేయాల్సుంటుంది. బట్ ప్రెజెంట్ మనకేందంటే ఇక్కడ నేను ఆహ్, ఇప్పుడు లేటెస్ట్ ఎడిషన్‌లో ఎలా ఉందంటే, ఇక్కడ మనకి హార్ట్ రీలోడ్ అనే ఆప్షన్ ఉంది. సో, ఇది ఉండడం వల్ల ఏందంటే, మనం ఏదన్నా చేంజెస్ చేసినా గాని, కొత్తగా కోడ్ యాడ్ చేసినా గాని, మనకి హార్ట్ రీలోడ్ అనేది డైనమిక్‌గా అప్‌డేట్ చేయడానికి ఉపయోగపడుద్దనమాట. సో, ఇప్పుడు చూడండి. సో, నో కోడ్ చేంజెస్ వర్ ఫౌండ్. ఓన్లీ ఒక చేంజెస్ మాత్రం రిమూవ్ చేసాం. బట్ ఎటువంటివి యాడ్ చేయలేదు. సో, ఇక్కడ బట్ మనకి స్టిల్ అప్‌డేట్ అవ్వలేదు. సో, మనం ఒకసారి హోమ్ బటన్ క్లిక్ చేసినట్టయితే, మళ్ళీ ఆ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి చూడండి కన్వర్ట్ పీడీఎఫ్ ఫ్రమ్ టీఎక్స్టీ ఫైల్ ఈ విధంగా లోడ్ అవుతుందన్నమాట. సో, హార్ట్ రీలోడ్ బటన్ అనేది మీరు డీబగ్గింగ్ మోడ్‌లో ఏదైనా చేంజెస్ సర్వర్ సైడ్ కోడ్‌లో చేంజెస్ కావాలంటే యాడ్ చేసుకొని, అది రిఫ్లెక్ట్ అవ్వడానికి ఈ హార్ట్ రీలోడ్ బటన్ అనేది యూజ్ అవుతుంది. సపోజ్ మీరు క్లయింట్ సైడ్ ఏమైనా చేంజెస్ చేయాలనుకోండి. హార్ట్ రిలోడ్‌తో పని లేదు. అండ్ డీబగ్గింగ్ మోడ్‌తో కూడా పని లేదు. మీరు నార్మల్‌గా రన్ చేసినప్పుడు క్లయింట్ సైడ్ అంటే జావా స్క్రిప్ట్ గాని, హెచ్‌టీఎంఎల్ గాని ఏమైనా చేంజెస్ చేశారనుకోండి. అట్లాంటి టైంలో అది మనం కంట్రోల్ ఎఫ్5 క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా మళ్ళీ రిఫ్రెష్ అవుతుందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా ఒక ఫైల్ అయితే అప్‌లోడ్ చేసి చూద్దాం. నేను ఫైల్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. సో, అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పోస్ట్ మెథడ్ అయితే ట్రిగ్గర్ అయింది. సో, వన్ బై వన్ స్టేట్మెంట్ మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోవాలనుకుంటే, ఇక్కడ మనకి ఈ స్టెప్ ఓవర్ బటన్ అనేదన్నా క్లిక్ చేయాలి. లేదంటే F10 అన్నా క్లిక్ చేయాలి. సో, F10 క్లిక్ చేసామనుకోండి, వన్ బై వన్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వుకుంటూ పోతుంది. సో, ఇప్పుడు ఇక్కడ గెట్ కంట్రీ అనే ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్ డెఫినిషన్ చూద్దాం. ఈ మెథడ్ డెఫినిషన్‌లో నేను ఎటువంటి డీబగ్గింగ్ పాయింట్ అయితే పెట్టలేదు. బట్ నేను ఇక్కడ కూడా ఎలా రన్ అవుతుందనేది చూడాలనుకోండి. సో, ఇక్కడ మనం ఈ స్టేట్మెంట్ మీదకొచ్చినప్పుడు మనం F11 క్లిక్ చేసినట్టయితే ఆ మెథడ్‌లోకి కూడా ఎళ్ళిపోతామనమాట. ఆ మెథడ్‌లోకొస్తుంది. సో, ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ మనం F10 క్లిక్ చేస్తే వన్ బై వన్ స్టేట్మెంట్ వైస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బ్యాకొచ్చేస్తాం. సో, F10 అండ్ F11 అనేది ఈ విధంగా వర్క్ అవుతుంటాయన్నమాట. మనకి స్టేట్మెంట్ వైస్ చెక్ చేసుకోవడానికి అలానే మెథడ్‌లోకెళ్ళి ఈ స్పెసిఫిక్ మెథడ్‌లోకెళ్ళి మనం డీబగ్ చేయాలనుకుంటే F11 అనేది యూజ్ చేయాల్సుంటుంది. సో, ఈ విధంగా డీబగ్గింగ్ కీస్ అయితే మనకు యూజ్ అవుతుంటాయన్నమాట. F5, F10 అండ్ F11 ఈ 3 బటన్స్ కూడా మనకి యూజ్ అవుతాయన్నమాట. అండ్ హార్ట్ రీలోడ్ వచ్చేసి మీరు డీబగ్గింగ్ మోడ్‌లో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే, ఈ హార్ట్ రీలోడ్ అనే బటన్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ నేను హైలైట్ చేసింది. సో, ఈ విధంగా మనం డీబగ్గింగ్ మోడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ క్లయింట్ మోడ్ మామూలుగా రన్ చేసేటప్పుడు నేను కంట్రోల్ F5 క్లిక్ చేశాను. కంట్రోల్ F5 క్లిక్ చేసినప్పుడు మన అప్లికేషన్ అనేది నార్మల్ మోడ్‌లో రన్ అవుతుంది. జస్ట్ మనం మామూలుగా రన్ చేసామనమాట. సో, ఎటువంటి డీబగ్గింగ్ పాయింట్ ఎక్కడ కూడా ట్రిగ్గర్ అవ్వకుండా మనకు డైరెక్ట్‌గా రిజల్ట్ అయితే రావడం జరిగింది. నేను సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఆహ్, ఈ ఏరియాలో ఏఎస్ టెక్ అని ఉంది. ఇక్కడేమో కన్వర్ట్ పీడీఎఫ్ ఫ్రమ్ టెక్స్ట్ ఫైల్ అని ఉంది.
సపోజ్ ఇక్కడ నేను వేరే ఏదైనా చేంజెస్ చేయాలి లేదంటే ఒక ఎక్స్ట్రా వర్డ్ అయితే యాడ్ చేయాలనుకోండి. నేను ఇప్పుడు డీబగ్గింగ్ చేయట్లేదు. బట్ నేను చేయబోయే చేంజెస్ ఏందంటే నేను క్లయింట్ సైడ్ చేంజెస్ చేయబోతున్నాను అనమాట. క్లయింట్ సైడ్ అంటే హెచ్టీఎంఎల్ ఫైల్ గాని, జావాస్క్రిప్ట్ చేంజెస్ గాని చేస్తాం. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది మనకి స ఇండెక్స్ డాట్ హెచ్టీఎంఎల్ ఉంది. సో, ఇండెక్స్ డాట్ హెచ్టీఎంఎల్‌లో మనకి వీబ్యాక్ డాట్ హెడర్ అనేది డిస్‌ప్లే చేస్తున్నాం. దాంతో పాటు నేనిక్కడ ఎక్స్‌ట్రా ఇంకొక టైటిల్ అయితే యాడ్ చేయబోతున్నాను. హెచ్ హెచ్3 అనేది యాడ్ చేద్దాం. సో, ఈ హెచ్3లో యూ క్యాన్ కన్వర్ట్ యువర్ ఫైల్స్. సో, సేవ్ చేస్తున్నాను చేంజెస్. సో, సేవ్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూసామనుకోండి డైరెక్ట్‌గా అయితే రిఫ్లెక్ట్ అవ్వదు. సో, మీరు దాన్ని కంట్రోల్ F5 క్లిక్ చేశారనుకోండి, మీ బ్రౌజర్ క్యాచెస్ అనేవి రిఫ్రెష్ అయ్యి, మళ్ళీ మీరు కొత్తగా చేసిన చేంజెస్, అది కూడా ఓన్లీ క్లయింట్ సైడ్ డాక్యుమెంట్స్‌లో మీరు చేసిన చేంజెస్ మాత్రమే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయన్నమాట. ఎందుకంటే మీ యొక్క క్లయింట్ సైడ్ ఫైల్స్ అన్నీ కూడా బ్రౌజర్‌లో రన్ అవుతాయి. బట్ ఈ సర్వర్ సైడ్ కోడ్ ఏదైతే ఉందో అంటే క్లాసెస్, ఈ క్లాసెస్ ఏమైతే ఉన్నాయో సర్వర్ సైడ్ కోడ్ అంతా కూడా ఐఏఎస్‌లో రన్ అవుద్దన్నమాట. బట్ మీకు బ్రౌజర్‌లో ఈ క్లయింట్ సైడ్ ఫైల్స్ అనేవి బ్రౌజర్‌లో రన్ అవుతాయి కాబట్టి బ్రౌజర్ రిఫ్రెష్ చేస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ సర్వర్ సైడ్ కోడ్‌లో మీరు ఏదన్నా చేంజెస్ చేశారనుకోండి, అవి మీకు రిఫ్లెక్ట్ అవ్వాలంటే మళ్ళీ మీరు ఐఏఎస్ అయితే రీస్టార్ట్ చేయాల్సుంటుంది. లేదా మీరు మీ యొక్క అప్లికేషన్ అయితే రీస్టార్ట్ చేయాల్సుంటుందనమాట. సో, ఈ విధంగా మనం మోడిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ మనం ఇప్పుడు ఇది సర్వర్ సైడ్ కోడ్. ఇక్కడ నేను వేరే టైటిల్ ఏదైనా పెడుతున్నాననుకోండి ఏఎస్ టెక్ పీడీఎఫ్ ఫైల్. ప్రెజెంట్ మనం డీబగ్గింగ్ మోడ్‌లో లేము. ఓన్లీ నార్మల్‌గా రన్ చేసాం. బట్ నేను సర్వర్ సైడ్ కోడ్‌లో చేంజెస్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి నేను అప్లికేషన్‌లోకెళ్ళి కంట్రోల్ F5 క్లిక్ చేశాననుకోండి, అక్కడ మనకి ఆ చేంజెస్ అయితే రిఫ్లెక్ట్ అవ్వవనమాట. ఎందుకంటే ఇది సర్వర్ సైడ్ కోడ్. సో, సర్వర్ సైడ్ కోడు మీకు రిఫ్లెక్ట్ అవ్వాలంటే మీరు డీబగ్గింగ్ మోడ్‌లో ఉండాలి. అండ్ హార్ట్ టు రీలోడ్ అని చెప్పేసి ఈ హార్ట్ రీలోడ్ అనే బటన్ అనేది యూజ్ చేయాల్సుంటుందనమాట. అప్పుడే మీరు సర్వర్ సైడ్ కోడ్ కూడా ఈజీగా రిఫ్లెక్ట్ అవుతుంది. సో, ఈ విధంగా 2 వేస్‌లో కూడా మనం అప్లికేషన్ అయితే రన్ చేసుకోవచ్చు. సో, ఫాస్ట్‌గా మీరు అప్లికేషన్ రన్ చేయాలంటే ఆల్వేస్ యూజ్ కంట్రోల్ F5. సో, సపోజ్ మీరు స్టైల్స్‌లో వర్క్ చేశారనుకోండి. స్టైల్స్‌లో వర్క్ చేసినప్పుడేందంటే, మన యొక్క స్టైల్స్ సంబంధించిన చేంజెస్ అన్నీ గూడా మనకి బ్రౌజర్ క్యాచెస్‌లో అప్‌డేట్ అవుతాయన్నమాట. సో, నార్మల్‌గా మీరు రన్ చేశారనుకోండి, కొత్తగా యాడ్ చేసిన స్టైల్ చేంజెస్ అనేవి అప్‌డేట్ అవ్వవు. సో, ఓల్డ్ స్టైల్స్ అనేవి మనకు బ్రౌజర్‌లో కనపడుతుంటాయి. అట్లాంటి టైంలో మీరు కంట్రోల్ F5 క్లిక్ చేశారనుకోండి, ఆ క్యాచెస్ అనేవి డిలీట్ అయ్యి మళ్ళీ కొత్త చేంజెస్ అనేవి క్యాచెస్‌లో అప్‌డేట్ అవుతాయి. దానివల్ల ఏందంటే మీ యొక్క చేంజెస్ అనేవి పర్ఫెక్ట్‌గా రిఫ్లెక్ట్ అవుతాయన్నమాట. సో, మీరు ఇన్‌స్టాంట్‌గా మీ యొక్క అప్లికేషన్ రన్ చేసి దాని యొక్క చేంజెస్ రిఫ్లెక్షన్ ఎలా ఉందో చూడాలనుకుంటే ఆల్వేస్ యూజ్ కంట్రోల్ F5. సపోజ్ స్టేట్‌మెంట్ వైస్ ఎగ్జిక్యూట్ చేయాలంటే యూజ్ డీబగ్గింగ్ మోడ్. సో, డీబగ్గింగ్ మోడ్ అనేది ఇట్ ఈస్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. సో, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. జనరల్‌గా ఏందంటే చాలామంది ఆహ్, అంటే ఫ్రెషర్స్ ఫ్రెషర్స్ అనుకోండి. వాళ్ళకి తెలియక ఎవ్రీ టైమ్ ఏందంటే వాళ్ళు డీబగ్గింగ్ మోడ్‌లోనే అప్లికేషన్ రన్ చేసి చూస్తుంటారనమాట. సపోజ్ అది ఒక పెద్ద అప్లికేషన్ అనుకోండి. అదంతా లోడ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. సో, మీరు ఒక చిన్న చేంజ్ అనేది టెస్ట్ చేయాలన్నా గానీ చాలా టైం అనేది వేస్ట్ చేయాల్సి వస్తుంటుందనమాట. సో, దానికంటే కూడా మీరు కంట్రోల్ F5 యూజ్ చేసినట్టయితే ఇమ్మీడియేట్‌గా చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. So that's all about this video guys. Thanks for watching.